హలో గైస్, నేను మీ అభి. మీరు చూస్తున్నారు మిస్టర్ బ్లాగ్స్. గైస్, ఇప్పుడైతే నేను మా పెరట్లోకి అయితే వెళ్ళడం జరిగింది. పెరట్లో ఉన్న మొక్కలన్నీ చూద్దామని వెళ్ళాను. అసలు ఎలా ఉన్నాయి, పాడైపోయినాయి, లేకపోతే ఏంటనేది చూద్దామనేసి అయితే వెళ్ళాను. ఇంతలో నేను 3 సంవత్సరాలు అయితే అయింది ఒక మొక్క అయితే వేసి. నేను ఆ మొక్కకి ఫ్రూట్స్ కాసినాయా లేదని చూద్దామైతే నేను వెళ్ళాను. చెట్టు నిండా ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి, పండిపోయి కూడా ఉన్నాయి. పిల్లలైతే టేస్ట్ అయితే చేశారు. అనే చాలా బాగున్నాయి అనేసి అన్నారు. నేనైతే పెరట్లో ఉన్న మొక్కలు అయితే చూశాను, గ్రోత్ అయితే బాగా వచ్చినాయి. అందులో ఇది ఒక స్టార్ ఫ్రూట్ ట్రీ అన్నది ఇంకా బాగా గ్రోత్ ఎక్కువ వచ్చింది. 3 ఇయర్స్ అంటే చాలా గ్రోత్ అయింది. మిగతా అన్ని రాస్బెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ ఇలాంటి ట్రీసే వేసాను లోపల. ఈ ఫ్రూట్స్ కోయడానికి అయితే నేను ఒక పైప్ అయితే తీసుకున్నాను. పైప్తో కోద్దాం అనేసి డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. కానీ ఇంకా గ్రోత్ అవ్వలేదు, అంత గ్రోత్ అయితే లేదు. ఈ ట్రీకి అయితే చాలా ఫ్రూట్స్ అయితే కాసినాయి, చాలా అంటే చాలా కాసినాయి. ఈ ఫ్రూట్ అయితే మార్కెట్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ గురించి మీకు ఏమో తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. దీన్ని నేమ్ వచ్చి స్టార్ ఫ్రూట్ అంటారు. రీసెంట్గా అయితే డాక్టర్ కూడా చెప్పారు ఏంటంటే ఇది తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది, తర్వాత బాడీ కూడా కూల్ అవుద్ది అని చెప్పారు. మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్లో అయితే చెప్పండి. మొత్తానికి అయితే నేను ఫ్రూట్స్ అయితే కోసాను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇద్దాం అనేసి అనుకున్నాను. ఫ్రూట్స్ అయితే కోసాను. అందులో ఫ్రూట్ అయితే నేను టేస్ట్ చేశాను, చాలా అయితే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్రూట్స్ పట్టుకోగానే రాలిపోతున్నాయి, అంటే అంతలా తయారైపోయింది. అంటే రంగు కానీ లుక్ కానీ అలాగే చాలా బాగుంది చూడడానికి కూడా. Please watch on my channel and subscribe and support, like and share me.